మేడే 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 అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇచ్చిన సందేశం ఇది. మేడే కాల్తో అలర్ట్ అయిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ వెంటనే తిరిగి పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించింది. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పెను ప్రమాదానికి సంకేతమైన ఈ పదాన్ని పలికే పరిస్థితి రాకూడదని ప్రతి పైలట్ కోరుకుంటాడు. అలాగే ఆ మాటలు తమ చెవిన పడకూడదని ఏటీసీ అధికారులంతా భావిస్తుంటారు. కానీ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మేడే కాలనీ పైలట్లు పదే పదే అనాల్సి వచ్చింది. అయినా అప్పటికే జరగాల్సిన భారీ నష్టం జరిగిపోయింది. విమానాలు లేదా నౌకలు తీవ్ర ముప్పులో చిక్కుకొని అందులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు పెను ప్రమాదంలో పడినప్పుడు తక్షణ సాయం కోరుతూ రేడియో సెట్లో మేడే అంటూ సిగ్నల్ను పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అత్యవసర ప్రమాద సంకేతం. విమానం ప్రయాణించేటప్పుడు 121.5 మెగాహెర్ట్జ్ 243 మెగాహెర్ట్జ్లను అత్యవసర ఫ్రీక్వెన్సీలుగా నిర్దేశించారు. సాధారణ కమ్యూనికేషన్లలో వీటిని అస్సలు వాడరు. ఈ ఫ్రీక్వెన్సీలో వచ్చే అత్యవసర కాల్స్ వ్యవస్థను ఏటీసీలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. పైలట్ వద్ద ఉండే ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్ ఈఎల్టీను యాక్టివేట్ చేసినప్పుడు అత్యవసర సంకేతాలు ప్రసారమవుతాయి. మేడే సంకేతాన్ని కూడా ఈ ఫ్రీక్వెన్సీల్లోనే పంపిస్తారు. పైలట్ మేడే 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 అని 3 సార్లు చెప్తాడు. విమానం నుంచి మేడే సిగ్నల్ రాగానే ఏటీసీ అధికారులు ఎమర్జెన్సీ చర్యలు చేపడతారు. అవసరమైన సంస్థలతో కోఆర్డినేట్ చేసుకుంటారు. దగ్గరలో ఉన్న విమానాలను అలర్ట్ చేస్తారు. పరిస్థితిని బట్టి అటువైపు వెళ్లొద్దని వాటికి సూచిస్తారు.